హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే 31st రోజుదనమాట. సో 31st రోజు నాకైతే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందని మా హస్బెండ్ అంటే పరమాన్నం వండుదామని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది నా స్టైల్ పరమాన్నం. దానికి పల్లీలు వేంపి దాన్ని మంచిగా రోట్లో వేసి దంచినట్లయితే టేస్ట్ బాగుంటుందండి. నేను ఇంక దంచలేదని మా పాప మా హస్బెండ్ అయితే నాకిక్కడ హెల్ప్ చేస్తున్నాడు. నేను కావాల్సినన్ని రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. సో, దీనికి కొత్త బియ్యం అంటారు కదండీ! మా ఊరు నుండి పంపించారు బియ్యం. అవైతే టేస్ట్ బావుంటదని నేనింక అవే వండుతున్నాను. బెల్లం అయితే చిన్న చిన్న స్లైసెస్‌గా మంచిగా కట్ చేసుకొని, దాన్ని కూడా ఇప్పుడు ఒక 50% బాయిల్ అయిపోయిన తర్వాత రైస్‌లో వేసుకోవాలి. ఫస్టే వేసుకున్నట్లయితే కొంచెం ఉడకదనమాట. అన్నం పుల్లలు పుల్లలు అయితది. సో, ఒక 50% బాయిల్ అయిపోయిన తర్వాత మిగతాదైతే చిన్న చిన్న స్లైసెస్ బెల్లం ఉండిందో, ఆ బెల్లాన్ని మొత్తం అందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అందులోకి కొంచెం పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది నేను పచ్చి పాల ప్యాకెట్ నుండే తీసుకుంటున్నాను. సో, ఇలా పాలనేది పరమాన్నంలో వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటది. నాకిష్టం. సో, మా మమ్మీ వండినప్పుడు చూసానండి. ఇంక ఇప్పుడు నేను కూడా వండుదామని ట్రై చేస్తున్నాను. సో, టేస్ట్ అయితే నిజంగా బావుంటది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్‌లో. అలాగే నేను ఏదైతే ముందుగా మా హస్బెండ్ దంచి పెట్టాడో ఆ పల్లీల పొడి కూడా మొత్తం వేసేసాననమాట. మిక్సీ గూడా పట్టుకోవచ్చు. కానీ మిక్సీ పట్టుకుంటే ఏంటి అంటే పౌడర్ పౌడర్ అయిపోతుంది. దాన్ని తింటే నాకైతే టేస్ట్ అనిపియదు. సో, ఒక గుడ్‌నెస్ చెప్దామని మా హస్బెండ్‌కి స్వీట్ చేద్దాము, ఏం చేసుకుందాం అని నేను అడిగితే తనింక బెల్లం అన్నం అని చెప్పేసరికి మేము పరమాన్నాన్ని మా స్టైల్‌లో బెల్లం అన్నం అంటామండి. ఇలా బెల్లం అన్నం అనేది వండుకొని ఈరోజు ఒక గొప్ప స్వీట్ అయితే నేను చేసి తనకొక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. మీకు కూడా త్వరలో ఆ గుడ్ న్యూస్ ఏంటో నేనైతే రివీల్ చేస్తానండి. మీకు కూడా చెప్తాను. సో, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మీరే కదా! నాకున్నది మీరే తప్ప ఎవరు లేరు కాబట్టి ప్రతీదీ మీతోనే షేర్ చేసుకుంటాను. అలాగే యాలకులు, పచ్చి కొబ్బరి చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకొని పైన మొత్తం వేసుకున్నట్లయితే చాలా బావుంటది. సో, ఇంకేంటి అంటే మనకి కిస్మిస్‌లు, బాదం పప్పులు, జీడిపప్పులు అవి కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవి లేవు. సో, మనకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేసుకోవచ్చండి. సో, అట్లా ఏం లేదు. నా దగ్గర ఉన్న వాటితోటే నేనైతే అడ్జస్ట్ అయ్యాను. సో, ఇంకా బెల్లం అన్నం అయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. సో, ఈ బెల్లం అన్నం అయితే తిని మేమైతే స్కానింగ్ సెంటర్‌కైతే వెళ్ళామని అనుకుంటున్నాను. సో, చెప్పాను కదా! నాకు హెల్త్ బాగుండట్లేదని. డాక్టర్ అయితే స్కాన్ రాసారు. సో, ఇంక ఈ బెల్లమన్నం అయితే తినేసి మేమైతే స్కాన్‌కెళ్ళాలి. సో, నేనైతే కొంచెం లైట్‌గానే తింటున్నా. ఎందుకంటే మనకి స్కానింగ్ చేసినప్పుడు ఖాళీ కడుపుతో ఉంటేనే స్కానింగ్ మంచి రిపోర్ట్స్ అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. దానికోసం నేను కొంచెమే లైట్‌గా బెల్లమన్నం అనైతే తిన్నాను. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. మా పాప అయితే వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు పెడతానని. సో, ఫైనల్‌గా అయితే మేము స్కానింగ్ సెంటర్ దగ్గరికైతే వచ్చేసాము. మా పాప చూడండి కోల్డ్ అయింది. తనకి చాలా కర్చీఫ్ పట్టుకొని తిరుగుతుంది. వెదర్ చాలా కూల్ ఉంది కదా అండి! ఇంకా పిల్లలందరికీ అలాగే అవుతుంది. సో, నేను స్కానింగ్ చేసుకొని బయటకొచ్చేలోపు నాకైతే స్ట్రాబెర్రీస్ కనిపించాయి. సో, ఎందుకో వాటి చూడగానే తినాలి, తినాలి అనిపించింది. ఇంకా వెంటనే ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. స్ట్రాబెర్రీదైతే 70 రూపీస్ పడిందండి. ఇంకా వచ్చే దారిలో మేమైతే పాయ సూప్ తీసుకొచ్చుకున్నాము. సో, చాలా రోజులైతుంది వేడి వేడిగా ఏదైనా తిందాము, తాగుదాము. నాకింకా స్కానింగ్ దగ్గరే లేట్ అయిపోయింది. హెడేక్ వస్తుందని మా హస్బెండ్‌కి చెప్తే పాయ సూప్ తీసుకొచ్చారు. ఇంక నేను ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి, ఈ పాయ సూప్ అయితే ఇంకొంచెం మళ్ళీ వేడి చేస్తున్నాను. సో, ఎందుకంటే వచ్చేటప్పుడు ఆల్రెడీ వేడుంది. బట్ ఇంకొంచెం గరం చేస్తే టేస్ట్ బావుంటది గదా! వేడి వేడిగా తాగితే హెడేక్ కానీ అన్నీ పోయి రిలాక్స్ ఉంటుందనమాట. నాకు పాయ సూప్ అంటే చాలా ఇష్టం. సో, నేనింక పాయ సూపు తీసుకొచ్చారు. సో, నేనింక దాన్ని మళ్ళీ వేడి చేసి బౌల్‌లో వేసుకొని మంచిగా నాకు, మా మామకి, మా హస్బెండ్‌కి 3 బౌల్స్ అయితే పెట్టుకొని పాయ సూప్ అయితే ఎంజాయ్ చేసాం. 31st నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసామండి. సో, ఇంకా 12 తర్వాత కేక్ కటింగ్ ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను కదా! సో, మా 31st రోజైతే ఇలా గడిచింది. సో, నేను స్కానింగ్‌కి ఎందుకెళ్ళాను, స్కానింగ్ రిపోర్ట్‌లో ఏమొచ్చిందనేది నేను ఇంకో వీడియోలో క్లియర్‌గా మీ అందరికీ పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్‌ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మీ సబ్స్క్రైబ్, మీ లైక్ అనేది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు చేసే సపోర్ట్ వలన నాకు ఇంకొన్ని వీడియోలు తీయాలని అయితే ఎంకరేజ్ అనిపిస్తుందనమాట. సో, మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేసినా కూడా నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. సో, నేనైతే రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను.
థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.